ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఒక ఫ్లాట్ కానీ 7 వారాల నగలు కానీ ఇవ్వండి. ఫ్లాట్ అంటే ఇప్పటికిప్పుడు కష్టం కాబట్టి ₹1 కోటి ఇవ్వండి. ₹1 కోటి ఇవ్వండి. ₹1 కోటి ఇవ్వండి. ₹1 కోటి ఏంటే ఏమడిగినా ఇస్తానని చెప్పి ఇప్పుడు ఇలా తెల్లమొహం వేసుకుని నుంచునో? అత్తయ్య అడిగిందిచ్చి చెల్లి పెళ్లి చెయ్యి. ఏంటే ఆలు చెప్తున్నావు? రెండింట్లో ఏది ఇవ్వగలరో నువ్వు నీ భర్త మాట్లాడుకుని వదిన గారికి ఇవ్వండి. ముహూర్తానికి ఇంకా గంటే టైం ఉంది. అంటే అంత డబ్బు ఇప్పుడే అరేంజ్ చేయాలంటే టైం పడుతుంది కదా. మీరు కొంచెం ముందు చెప్పుంటే మేము మీ పార్టీకి అరేంజ్ చేసేవాళ్ళం. పంతులు గారు రాగానే నెక్స్ట్ మంచి ముహూర్తం ఎప్పుడు ఉందో అడిగి అప్పుడే పెళ్లి పెట్టుకుందాం. ఏంటి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు? అడిగింది ఇస్తామని చెప్పండి. ఇస్తాం అత్తయ్య, కానీ కొంచెం టైం ఇస్తే. ఆవిడ చెప్పింది నీకు వినిపించలేదా? ఆడపడుచు కట్నం ఇస్తేనే పెళ్లి అంటుంది. చేయలేనప్పుడు చేత కానప్పుడు ఎందుకే మాటలు మాట్లాడటం? నాన్నకి మాటిచ్చా అని డైలాగులు చెప్పడం కాదు, చేసి చూపించాలి. మీరు అడిగిన రెండిట్లో ఒకటి ఇవ్వడం కాదు, 2 ఇస్తాం సుజాత గారు. అమ్మాయికి ఫ్లాట్, 7 వారాల నగలు, 2 నేను ఇస్తాను. అంతేకాదు, మీరు ఇంకా ఏమడిగినా అవన్నీ ఇవ్వడానికి కూడా మేము సిద్ధమే. మీరెలా ఇస్తారు నాన్న? అసలు మీరెందుకు ఇస్తారు? పెళ్లి వీళ్ల చేతుల మీదుగా అన్నీ వాళ్లే భరించుకొని పెళ్లి చేస్తామని చెప్పింది వీళ్ళిద్దరు. మరి ఆంటీ అడిగింది ఇవ్వాల్సింది కూడా వీళ్లే కదా. అవును మావయ్య గారు, ఆ మాత్రం డబ్బులు నేను యువరాజ్ ఇవ్వలేమనా? మా అమ్మ ఇవ్వలేకనా? అత్తయ్య అడిగింది, జగదాత్రే ఇవ్వాలి. ఎవరిచ్చినా ఒకటే కదా నిషి. కాదు కౌశికి, ఎవ్వరిచ్చినా ఒకటి కాదు. మీరిస్తే దానం అవుతుంది, జగదాత్రి ఇస్తే సాంప్రదాయం అవుతుంది. రెండింటికి చాలా తేడా ఉంది. పెళ్లి ఇవాళ చేద్దామో మీకు కుదిరినప్పుడు చేద్దామో డిసైడ్ అవ్వండి జగదాత్రి. అమ్మా, అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతోందా? అక్క ఇవన్నీ అడిగిందా? మన దగ్గర ఉన్న ఇల్లు నగలు సరిపోలేదా నీకు? ఏమండి, నేను మన దగ్గర లేక అడగలేదు, నా కొడుకు మీద నింద పడకూడదని అడిగా. నిందేంటి పిన్ని గారు, ఏం జరిగింది? మీ పరిస్థితి అర్థం చేసుకొని మేము సర్దుకొని పోతున్నందుకు మీ వాళ్ళు నా కొడుక్కి ఏదో లోపం ఉంది, అందుకే మేమేదీ మాట్లాడలేదంటున్నారు. పెళ్లి లాంఛనాలు అంతంత మాత్రంగా ఉంటే మా బంధువుల్లో సిరి మర్యాదలు కూడా అలానే ఉంటాయి. నా గురించి ఎవరు తప్పుగా అనుకున్నా పర్వాలేదు, నా కొడుకు కోడలి గురించి ఎవ్వరేమన్నా నేను ఊరుకోను. విన్నారు కదా వదినా, అత్తయ్య గారు ఎందుకిలా అడుగుతున్నారు? ఆవిడ మనసులో ఉన్న బాధ పోవాలంటే ఆవిడ అడిగింది ఇవ్వాల్సిందే. లేదు, వాళ్ళిద్దరూ ఆంటీ అడిగింది ఇవ్వలేదంటే వాళ్ళని పక్కకు తప్పుకోమని చెప్పండి. నేను నిషి అడిగిందిచ్చి పెళ్లి బాధ్యతలన్నీ మేం తీసుకుని సిరి పెళ్లి చేస్తాం. బాధ్యతలు తీసుకోవడం అంటే 4 డబ్బులిచ్చి కాళ్ళు కడిగి దులిపేసుకోవడం కాదన్నయ్య.
చివరి వరకు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడ్డాం. కష్టాల్లో నెట్టే వాళ్ళకి కాపాడడం గురించి ఏం తెలుస్తుందిలే కాచి, ఊరుకో. చెప్పమ్మా జగదాత్రి, ఏం చేద్దాం? ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వండి. నీకు ముహూర్తం వరకు టైం ఉంది జగదాత్రి, కానీ నా కొడుకు గురించి తప్పుగా అనుకుంటున్న జనాల ముందు మాత్రం నా కొడుకు తాలి కట్టడు. పదరా, పదా. జగదాత్రి, చేతనైతే పెళ్లి చేయి, లేదా తప్పుకో. నిష్కా వాళ్ళు డబ్బులిచ్చి పెళ్లి చేస్తారు. పంతానికి పోయి పెళ్లి ఆపుతానంటే ప్రాణాలు తీసేస్తాను. పదొదినా. జగదాత్రి, ఎవరికి తెలియకుండా డబ్బు నేనిస్తాను. తీసుకెళ్లి వాళ్ళకిచ్చేసాయి. వద్దుదినా, మోసం చేసి నా చెల్లి పెళ్లి చేయలేను. నువ్వేం టెన్షన్ పడకక్క, మేమేదో ఒకటి చేస్తాం. అబ్బబ్బబ్బబ్బా నిషి, అసలు ఏమన్నా ప్లాన్ వేసావా? అన్ని వైపుల నుంచి దాన్ని భలే లాక్ చేసావు. అవునే, ఇప్పుడు వాళ్ళిద్దరూ తప్పుకోవడం తప్ప వేరే ఆప్షనే లేదు. లేకపోతే నా కూతురు పెళ్లి దాని చేతుల మీదుగా జరగడమేంటే? ఇంకా సేపట్లో అది అందరి ముందుకి వస్తుంది. మేమీ పెళ్లి చేయలేమో అని తప్పుకుంటుంది. అప్పుడు నేను యువరాజ్ వాళ్ళు అడిగిందిచ్చి సిరి పెళ్లి చేస్తాం. నువ్వనుకున్నట్టు జరిగితే అప్పుడు అన్నయ్యని కూడా మన వైపుకు తిప్పుకొని జగదాత్రిని శాశ్వతంగా ఇంటికి రాకుండా చేయొచ్చు. ఆయన మన వైపుకి రాగానే ఫస్ట్ దాంతో ఆ కేసు వెనక్కి తీసుకునేలా చెయ్యాలి. అప్పుడు కాని నాకు మనశ్శాంతి ఉండదు. మీరు కలలుగానే ఇవన్నీ జరగాలంటే ముందా అమ్మిని ఒక కంట కని పెట్టుకుంటూ ఉండాలా. ఎందుకంటే ఆ అమ్మి తిమ్మిని బమ్మిని చేయగలదో. అవునత్తయ్య, ముందు వదిన మావయ్య ఎవ్వరికీ తెలియకుండా వాళ్ళకి డబ్బులివ్వకుండా చూసుకోవాలి. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. ఛ, పిన్ని గారు కొంచెం ముందడిగినా ఎలాగోలా అరేంజ్ చేసేవాళ్ళం. సాధు సార్ ఫ్లైట్ దిగినట్టు లేరు, ఇంకా స్విచ్ ఆఫ్ అనే వస్తోంది. ఏం చేయాలి ఇప్పుడు? సిస్టర్, నేను ఇంట్లో కొట్టేసినవి, మోసం చేసినవి కాకుండా నేను దాచుకున్నవి 5 lakhs ఉన్నాయి. ఇదిగో తీసుకోండి సిస్టర్. థ్యాంక్స్ అన్నయ్య, కానీ ఇది మేము తీసుకోలేము. వాళ్ళు మా డబ్బులతోనే కావాలని అడిగారు. హెల్ప్లా కాకపోయినా ఇంట్రెస్ట్కి తీసుకోండి. మీ దగ్గరున్నప్పుడు తిరిగి ఇవ్వండి. అప్పటి వరకు వడ్డీ కట్టండి.